గురుగారు, ఇవాళ రేపు అన్నదమ్ములు అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, తల్లి కొడుకులు అవనివ్వండి, తండ్రి బిడ్డలు అవనివ్వండి, ఆస్తి తగాదాల దగ్గర నుంచి మాట వినట్లేదనో, పట్టించుకోవట్లేదనో, సంపాదించిన ధనార్జన ఏదైతే పేరెంట్స్ దగ్గర ఉందో అది పిల్లలు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదనో, ఇలా రకరకాల కలిగో మనం ఏమీ చేయలేం. వద్దన్నా కాదన్నా ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్ట్ అని ఎప్పుడో కనుక వచ్చే మాటని ఎవ్రీడే ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్ట్ లాగా అయిపోయింది. సో న్యాయం ఎటువైపు ఉన్నా, ధర్మం ఎవరి దిక్కునున్నా ప్రాబ్లమ్స్ అయితే రెగ్యులర్గా కోర్టులో చాలా వింటున్నాం, చూస్తున్నాం. సో మీ అనుభవం ప్రకారం ధర్మో రక్షతి రక్షత, ధర్మం ఎటుంటే అదే విన్ అవుతుంది లాంగ్ టర్మ్లో. బట్ మన వైపు ధర్మం ఉన్నా కోర్టు వారు పట్టించుకోక, సరైన లాయర్ దొరికిన వాళ్ళు తినేసిన డబ్బులు, కట్టుకోలేని అప్పులు, ఎప్పుడు తీరుతుందో తెలియని కోర్టు కేసులు, ఇలాంటి వాళ్ళ పరిస్థితి చాలా నిర్మానుషంగా ఉంది. చెప్పుకోలేరు, చెప్పినా ఎవరు ఆ తిప్పలు తీర్చలేరు. సో దీనికి ఏదైనా రెమెడీ ఉందా? ఉందమ్మా. మన తెలుగు వాళ్ళ దురదృష్టం పొగరమొత్తం ఏంటంటే, ఉపనిషత్తులో కథ ఒకటి ఉంది, కాళ్ళ కింద నిధి ఉంటుందిట, తెలుసుకోకుండా పైపైన తిరుగుతూ ముష్టెత్తూ ఉంటారు ప్రజలు. అక్షేత్రజ్ఞ ఉపరి సంచరణ తిరుగుతారట. మన గ్రంథాలు అలాంటివి ఉన్నాయమ్మా. చదివిన వాళ్ళు 30 రోజుల్లో రెమెడీసు ఇలాంటి పుస్తకాలు అచ్చుపోసి వదిలేసి తగలబెట్టారు తప్ప అందంగా చెప్పేవి చెప్పటల్లా. ఏం పర్వాలేదు, కోర్టు కేసు, దానికోసం ఏనాడో మహానుభావులు రామాయణంలో ఒక సన్నివేశం చెప్పి, రాజద్వారమున కార్యసిద్ధికై ఇది ఉపయోగమని స్కాంద పురాణంలో చెప్పాడు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటో తెలుసా అది? దాంట్లో తమాషాగా ఉంటుంది సన్నివేశం. భరతుడు వచ్చాడు రాముడిని చూడడానికి. భరతుడికి పట్టాభిషేకం కాలేదు. రాముడు ఏమడిగాడు తెలుసా? పట్టాభిషేకం చేసుకున్నావు కదా, రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా, నువ్వు 150-170 శ్లోకాల చాప్టర్ అది. రామాయణంలో అయోధ్యాకాండలో 100వ సర్గ, గుర్తు ఈజీగా పెట్టుకోవచ్చు. 100వ సర్గ, దాన్ని కచ్చిత్ సర్గ అని అంటారు. కచ్చిత్, కత్ చిత్, ఇలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా అంటూ రాజైన వాడు ధర్మాలు ఎలా పాటించాలి, పరిపాలన ఎలా చేయాలి అన్నది రాముడు క్వశ్చన్ అడిగాడు భరతుడిని. ఈ తెలివి తక్కువ పండితులు అంటారు, పట్టాభిషేకమే జరగలేదు, ఈ క్వశ్చన్ ఏమిటి క్రియేట్ చేశారు వాళ్ళు. జరగబోయే ముందు సరిగా చేస్తున్నావా లేదా అని తమ్ముడుగా, జరగబోయే ముందు అయినా కానీ అడిగాడు. బాధ్యత తెలుసుకున్న చెప్పాలి కదా. అది ఖచ్చిత సర్గ. ఆ ఖచ్చిత అన్న పదానికి అర్థం తెలియక తన్నుకున్నవాడు నేను వరంగల్లో చూసా. పనుడు అబ్బాయి కథ చిత్, కథ చిత్, చిత్ అంటే ఇండీడ్, కథ. ఆర్ యు ఫాలోయింగ్ దిస్ వన్? ఇది ఋగ్వేద మంత్రం. తమాషా అంచేత ఖచ్చిత్ సర్గ అంటారు. అక్కడ మొత్తం 130 శ్లోకాలు ఉన్నాయి. అది గనక మినిమం మళ్ళీ మామూలుగా 40 అంటలేదు నేను, 27 రోజులు చదవాలి మినిమం. అవాంతరం వద్దు. రామ దర్బారు పటం కానీ, సీతారామ లక్ష్మణుడు హనుమంతుడున్న చిన్న విగ్రహం, మరీ ఒత్తిగా 10 అడుగులు పెట్టుకోకండి, చిన్నది ఉండాలి, అదంతే ఉండాలి విగ్రహం. ప్రాణ ప్రతిష్ఠ అక్కర్లేదు, కొబ్బరికాయలు కొట్టక్కల. అక్కడ పాలలో తేనె వేసి నివేదన చేయండి, దానిమ్మ పండు నివేదన చేయండి. ఎందుకో తెలుసా? దానిమ్మ పండు పొరగి గింజలు వస్తాయి, గింజలు దిగానే పొర వస్తుంది, గింజలు లేవనుకుంటాం, పొర తీస్తే మళ్ళీ గింజలు వస్తాయి. మన కోరికలు అన్నీ అంతే. అందుకని బీజాపురం అంటారు. వినాయకుడికి హనుమంతుడికి చాలా ఇష్టం అది. అది చెయ్యండి. ఇదేమిటి? ఖచ్చిత సర్గ. బాలకాండలో అయోధ్యాకాండలో 100వ సర్గ. 27 రోజులు చదవండి. చదివి ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి. మొదటి రోజు 27 రోజుని క్షీరాన్నం ఆరాధన చేయాలి. ఓపిక ఉంటే 27 రోజులు చేయొచ్చు. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 27,
మళ్ళీ ఇంకో 27, మొత్తం 3 27లు చదివి హాయిగా తీసుకుంటే కోర్టు కేసులో మనకు అనుకూలంగా ఫలితం లభిస్తుంది. ఇది ఒకటి. చిన్నది ఇంకోటి చెప్తాను. సుదర్శన చక్రం తాలూకు మంత్రం ఉంటుంది. మంత్రాన్ని కంగారు పడక్కల. సుదర్శన చక్రం, సుదర్శనం ఏం చేస్తుంది? భగవంతుడి దాకా కేసుని ముందే చేసేస్తుంది, అడ్డపడిపోతుంది. అది సెటిల్మెంట్ చేసేస్తుంది. ఎలాగా? రాజద్వారే సభామధ్యే పాతుమాం చండ విక్రమ పూర్వే సుదర్శన పాతు ఆగ్నేయే చక్రరాట్. ఆయన మనం రక్షించగాక. ఇక 3వది నవ్వద్దు, చెప్పించి వినండి. చిన్న వెండి పళ్ళెని తీసుకుని కొద్దిగా అలుగుతున్నది, 4 అంగుళాలు వెడల్పుది. దాని లోపల చిన్న చేప పిల్ల బొమ్మ రేకు ముక్కలా కట్ చేసి చిన్నది 1 సెంటీమీటర్ వెడల్పున్నది దాంట్లో వేసి మెటల్ వెండి పెట్టుకుని దాంట్లో లేదా చేప కానీ కూర్మ అవుతారు పెట్టుకుని దాంట్లో పాలు పోసి దండం పెట్టుకుని పాలు తీసేసి మళ్ళీ తేనె అది తీసేసి పాలు వెన్న అది తీసేసి నీళ్ళతో కడిగేసి పసుపు కుంకుమ చల్లండి. దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఓం నమో భగవతే మత్స్యరూపాయ అని కానీ, తాబేలు అనుకోండి ఓం నమో భగవతే కూర్మ రూపాయ అని 11 సార్లు చేసి ఈ 2 మంత్రాల్లో ఏదో ఒకటి 108 రోజులు చెయ్యండి. రోజు 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు అధికారం ఏదుందో అది చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ పళ్ళెము ఈ బొమ్మ ఉంది కదా, సద్బ్రాహ్మణుడి దానం ఇవ్వాలి. కానీ అది వాడు బజార్కి వెళ్ళి సెకండ్ హ్యాండ్ అమ్మేసుకునేవాడు కాకూడదు, అపాత్రదానం చేయకూడదు. మరి ఎక్కడ దొరుకుతారండి అంటే ఏం పర్వాలేదు, దగ్గరలో ఉన్న ఏ దేవాలయమైనా సరే, ఈ కోర్టు పని అయిన తర్వాత ఏ దేవాలయం అయినా సరే అది ఆ దేవాలయానికి వెళ్ళి కుండిలో వేసేసి దండం పెట్టుకురండి. ఇంతే చేయాల్సింది. దీన్ని సామ్రాజ్య పట్టాభిషేక వ్రతం అని చెప్పి చాలా పెద్ద కథ విష్ణు ధర్మోత్తరంలో ఉంది. అక్కడ ఎకరం స్థలంలో చేయమని ఉంది. ఎకరం స్థలం అది గొప్ప సార్వభౌమ వ్రతం ఉంటారు. దాన్ని ఒకప్పుడు చేసేవారు. అంటే రాజ్యాధికారం. చాలా మంది రాజకీయ నాయకులు, మీకు తెలియదే ఉంది, మాది విజయవాడ, అంటే రాజ్యాధికారం కోసం తహతహలాడే వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒకటి చెప్తే ఫైల్ అవతల పారేశారు. ఆ ఫైల్ ఒకటి చేసి 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ కట్టాడు కుంభకోణంలో పెద్ద మనిషి. ఇటు అది కూడా చెప్తాను నేను. ద్వారకానగర నిర్మాణం అధ్యాయం 1ది, 2వది హస్తినాపుర నిర్మాణం 2వది, 3వది రాముడికి పర్ణశాల కట్టాడు లక్ష్మణ స్వామి, పర్ణశాల నిర్మాణం. ఈ 3 అధ్యాయాలు మొత్తం 9 అధ్యాయాలు అవుతాయి. 45 రోజులు చేస్తే అధికారం చేతికి వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పిన 100వ ఇది అదేమన్నా లింక్ ఇస్తారా? 100వ సర్గ, అయోధ్యకాండలో 100వ సర్గ. అదొకసారి నాకు లింక్ ఇవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ అయోధ్యకాండ 100వ సర్గ సరిపోతుంది, ఖచ్చిత సర్గ. బట్ ఎనీవే మీరు కూడా ఇవ్వండి, మన ప్రేక్షకులు ఎవరన్నా కావాలంటే ఇమీడియట్ కింద లిఫ్కో వాళ్ళు సర్వార్థ సిద్ధికి రామాయణం అని పుస్తకం వేశారు, లిఫ్కో కంపెనీ వాళ్ళు. దాంట్లో కూడా ఇది ఉంది 100వ సర్గ కూడా అదొకటి. అలాగే గోరఖ్పూర్ వాడు కూడా వేశారు పుస్తకం, దాంట్లో కూడా ఉంది. గుర్తు పెట్టుకోవడం చాలా లింక్ అనగానే కంగారు పడిపోతారు జనాలు.